స్టార్ కోడ్ యాక్టివేట్ చేసిన వెంటనే జుహిత తన కార్ను కాస్మిక్ యూనిటీ మోడ్లోకి మార్చింది. కార్ బాడీ మీద నక్షత్రాలు మెరిశాయి, రెక్కలపై గెలాక్సీ ఆకృతులు కనిపించాయి. కార్ హృదయంలో ఒక చిన్న స్టార్ కోర్ వెలిగింది. అది ఆమెను నేరుగా గెలాక్సీ హార్ట్ వైపు తీసుకెళ్లింది. అంటే విశ్వం మధ్యలో ఉన్న ఒక రహస్య శక్తి కేంద్రం. అక్కడి ఆకాశం నక్షత్రాల కాంతితో కాకుండా ఒక ప్రకాశ వలయంతో నిండిపోయి ఉంది. అది నిరంతరం తిప్పుకునే ఎనర్జీ బబుల్లా ఉంది. సైన్స్ ఫ్యాక్ట్ పిల్లలకుగా జుహిత చెప్పింది. గెలాక్సీ మధ్యలో సాధారణంగా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. అది లక్షల నుండి బిలియన్ల సూర్యుల బరువుతో సమానం. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో కూడా సాజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. గెలాక్సీ హార్ట్ దగ్గర ఒక అద్భుతమైన జీవి ప్రత్యక్షమయ్యాడు. కాస్మిక్ గార్డియన్. అతని శరీరం గెలాక్సీ తారలతో నిండిపోయి ఉంది. ప్రతి కదలికతో నక్షత్రాలు మెరుస్తున్నాయి. జుహిత, నువ్వు నక్షత్రాలు, చీకటి, వెలుగులన్నీ నేర్చుకున్నావు. కాని గెలాక్సీ హార్ట్ను పొందాలంటే విశ్వాన్ని కేవలం చూడకూడదు, అర్థం చేసుకోవాలి అని అన్నాడు. జుహిత కాస్మిక్ కీని యాక్టివేట్ చేసింది. ఆ కీ న్యూట్రాన్ స్టార్ శక్తి, కంపస్, లైట్ ఫ్యూజన్ బ్లాస్ట్ అన్ని జ్ఞానాన్ని కలిపి ఒక స్టార్ వేవ్ సృష్టించింది. ఆ శక్తి గెలాక్సీ హార్ట్లోకి దూసుకెళ్లి దాన్ని ఒక ప్రకాశమైన నక్షత్ర పువ్వుగా మార్చింది. గాది విశ్వరహస్యం. కాస్మిక్ గార్డియన్ సంతోషంగా అన్నాడు. ఇప్పుడు నువ్వు గెలాక్సీ హార్ట్ యొక్క కాపరి. ఈ శక్తిని నాశనం కోసం కాదు, జ్ఞానం పంచడం కోసం వాడాలి అని చెప్పి ఒక కొత్త తాళం చెవి ఇచ్చాడు. అదే యూనివర్స్ కీ. విశ్వలోని ఎక్కడికైనా వెళ్లగల శక్తి దానికి ఉంది. పిల్లలకు సందేశం: మనము నేర్చుకునే ప్రతి జ్ఞానం ఒక నక్షత్రం లాంటిది. ఒక్కొక్క నక్షత్రం కలిసిపోతేనే గెలాక్సీలా ప్రకాశిస్తుంది. అందుకే ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని జుహిత చిరునవ్వుతో చెప్పింది. హాయ్ అండి అందరికీ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను. మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం. థాంక్యూ. ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి. కాబట్టి వీటిని వరుసగా చూడండి. దీనికి ముందు వీడియోస్లను కూడా తప్పక చూడండి.